ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 48వ అధ్యాయం 21వ వచనం. మరియు ఇజ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశంనకు మిమ్మును మరలా తీసుకొని పోవును. ఈ దినం మనం ఇజ్రాయేల్ గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, ఇజ్రాయేలు గారు తను లేని పరిస్థితిలో తన యొక్క సంతానము ఏ విధంగా నడిపింపబడాలి అని ఆలోచించి ఈ తీర్మానంను, ఈ యొక్క మాటలను తన సంతానమునకు తెలియపరుస్తూ ఉన్నారు. మీరు ఎవరి మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడండి. దేవుని యొక్క సహాయమును బట్టి మీరు తిరిగి మీ ప్రదేశంనకు చేర్చబడతారు అని ఆయన దేవుని బట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మన జీవితంలో మన యొక్క ఆత్మీయ సహోదరులకు మన ప్రజెన్స్ లేనప్పుడు మనం దేవుని ప్రజెన్స్ ఏ విధంగా అనుభవించాలి అని వారికి నేర్పించే వారిగా ఉన్నామా, లేకపోతే అనునిత్యం మన మీద ఆధారపడే పరిస్థితుల్లో వారిని ఉంచుతూ ఉన్నామా? ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే వారి యొక్క ఆశీర్వాదంను మనం తీసివేసే వారిగా ఉన్నాము. కనుక అటువంటి పరిస్థితుల నుండి మనం బయటపడి దేవుని యొక్క ప్రేమను వారికి రుచి చూపి, దేవుని యొక్క సహాయతను, దేవుని యొక్క తోడును బట్టి వారు ఎటువంటి ఆశీర్వాదములు పొందుకుంటారో వారికి తెలియపరచాలి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా నీ కృపను బట్టి ప్రభా ఇటు రీతిగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ వచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేమున్న పరిస్థితులను బట్టి మేము మహిమ పొందుటకు మీ నామమును పరిచయం చేయట్లేదేమో ప్రభా, దయతో మన్నించండి. మీ మీద ఆధారపడే ఆత్మలను మేము సంపాదించడానికి మీరు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.